ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు, ఇది ఏం పండో తెలుసా? మేమైతే చెట్టు మీద ఉన్నాము. ఒకసారి చూడండి, ఎంత పైకి వచ్చాము మిమ్మల్ని చూపించడానికి. అయితే ఇదేం పండు, అది తింటామా తినమా అనేది ఫుల్ వీడియో చేయడం జరిగింది. ప్రొఫైల్ని ఓపెన్ చేసి చూడండి, లేకపోతే స్క్రీన్ పైన చూడండి, క్లిక్ అప్ వీడియో అనేసి అక్కడ ప్లే బటన్ ఉంటుంది, అది ఓకే చేస్తే ఫుల్ వీడియో వస్తుంది. ప్రస్తుతానికి వీడియో లైక్ చేయండి. పండులో చేస్తున్నప్పుడు ఇటువంటి పండ్లు అనేది కనిపిస్తూ ఉంటాయి. ఇవైతే పండు ద్రాక్ష పళ్ళలో ఉన్నాయి. ఇది అడవికొండ ద్రాక్ష పండ్లు. కాకపోతే ఇది మనమైతే తినము, మరి తింటే బాగుంటుంది. మరి ఆకలేసేటప్పుడు సూపర్గా తినొచ్చు. మరి చూడండి ఎంత బాగున్నాయో. మీరు చూస్తున్నారు మా అడవి కొండలో సహజంగా దొరికే పళ్ళు. చూడండి, దీని పేరే పరిమిన పళ్ళు. ఈ రెడ్గా ఉన్నదేమో పండు, ఇవేమో కాయలు. ఫ్రెండ్స్, ఇది మనకైతే తినకూడదు, ఇది అడవి పక్షులకు మాత్రమే అంకితం, వాటిని మాత్రమే తింటాయి. మనుషులకైతే తినకూడని పండు అనమాట ఇది. మీరు ఎప్పుడైనా అడవికి వెళ్ళినట్లుగా అయితే దీన్ని చూస్తే మీకు ఎంత ఆకలేసినా దీన్ని అయితే తినవద్దు, ఇది విషపూరితమైనది, తినకూడదు. ఫ్రెండ్స్ చూస్తున్నారు మా అడవి కొండలో సహజంగా దొరికే పండ్లు. దీని పేరే మా భాషలో తీరా అనేసి అంటాం. తెలుగులో ఏంటంటారో నాకైతే తెలియదు. ఫ్రెండ్స్ ఖచ్చితంగా దీని పేరు అయితే కామెంట్ చేయండి. చెట్టుని చూడండి, ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్, దీని పళ్ళను కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, చాలా చిన్నవిగా ఈ విధంగా ఉంటాయి, చూడడానికి బాగున్నాయి. కానీ దీనికైతే మనుషులకైతే తినకూడదు. ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా కనిపించినచో దీనికైతే తినవద్దు, ఇది స్ఫూర్తమైనది. ఫ్రెండ్స్ చూస్తున్నారు మా అడవి కొండల్లో సహజంగా దొరికే పండు, దీని పేరే ఒడుగు పండు. ఫ్రెండ్స్, ఇది మా ప్రాంతంలో ఒడుగు పండు అంటాం. మరి మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ చేయండి. దీన్ని నేను తీసుకోకొని కొన్ని అయితే తింటున్నా, చాలా అంటే చాలా బాగున్నాయి. నా చిన్నప్పుడు దీన్ని తింటుంటే మా పెద్దోళ్ళు తినొద్దని చెప్పేవారు, కానీ ఇప్పుడు వరకు దాన్ని తినొచ్చో తినకూడదో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే ఇదిగో చూస్తున్నారు, ఇవి పండ్లు అన్నమాట. ఇదైతే మా ప్రాంతంలో గాజురొడ్డ అని పిలుస్తూ ఉంటాం. ఇది దీని పూలు అన్నమాట, ఇది దీని పళ్ళు. ఈ పళ్ళు అయితే మనం తినకూడదు ఫ్రెండ్స్, ఇది స్ఫూర్తమైనది, ఇది మనం తినకూడనిది. దీని చెట్టు మేము దేనికి ఉపయోగిస్తామంటే చూడండి, అక్కడ చెట్టు చూపిస్తా. ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి, చెట్టు కూడా ఈ విధంగా ఉంటాయి. మా కొండ గిరిజన ప్రాంతంలో దీని చెట్టు అయితే మేము వాడే కత్తి కటారులకు పీడిని అనేది ఉపయోగిస్తూ ఉంటాం. మీరు చూస్తున్నారు మా అడవి కొండల్లో సహజంగా దొరికే తెల్ల ఉల్లిపాయలు చూడండి. కానీ ఇది ఉల్లిపాయలు కాదు, సేమ్ ఉల్లిపాయలాగే ఉంటాయి. దాని పొరలకు కూడా తీస్తున్నది చూడండి, సేమ్ ఉల్లిపాయలాగానే ఉంటాయి. కాకపోతే ఇది ఉల్లిపాయలు కాదు, ఇది తినకూడదు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు దీన్ని దొరికితే తినవద్దు. ఇది మేము మూలిక వైద్యం వాటిని మాత్రమే మేము ఉపయోగిస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు మా అడవి కొండల్లో సహజంగా దొరికే పండ్లు, దీని పేరే నమ్మిలకాయలు అనేసి మేము పిలుస్తూ ఉంటాం. అక్కడ చెట్టు ఉంది, నేను కొన్ని తీసుకున్నా. ఫ్రెండ్స్, ఈ పండు తినొచ్చో తినకూడదో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. లోపల ఏ విధంగా ఉంటుందో, పిక్క ఉండి జిడ్డుగా ఉంటుంది చూడండి. ఫ్రెండ్స్, ఇది మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో, తింటామో తినమో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తారు కదా, మీరు చూస్తున్నారు మా అడవి కొండల్లో సహజంగా దొరికే పళ్ళు. చూడండి, దీని పేరే కుంబాయి చెట్టు కాయలు అనమాట. చాలా పెద్దవిగా ఉన్నాయి, జామ పళ్ళలాగా. కాకపోతే ఇది మనం తినకూడదు ఫ్రెండ్స్, ఇది విషపూరితమైనది. ఇది మనుషులకే కాదు, పశువులు కూడా తినకూడదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో మాకు ఒక పశువు దీన్ని తినేసి చనిపోయిందనమాట. అందుకనే వీటి పళ్ళు ద్వారా చాలా దూరంగా ఉంచండి. ఫ్రెండ్స్, మన వీడియో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇది సహజంగా అడవి కొండల్లో ఎక్కువగా ఉంటాయి. ఇదైతే రాయి మీద ఉంది చూడండి. అయితే దీని ఆకులు దేనికి ఉపయోగపడుతుంది అంటే తెల్లసోబి ఉన్న వాళ్ళకి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది నూరేసుకుని అయితే తెల్లసోబి ఎక్కడైతే పడుద్ది అక్కడ రాస్తే తగ్గిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, మరి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది తెల్ల తామర చెట్టు చూడండి. ఇది మొగ్గలైతే ఈ విధంగా ఉంది. దీన్ని పేర్లు కొడితే పటక్ పటక్ అంటుంది, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చూడండి, దీన్ని అయితే మేము తామర మన శరీరంలో పుడితే దీన్ని అయితే ఆకులను తెంపేసి దానిలో వచ్చే పాలను అయితే మేము రాస్తే తగ్గిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, చూడండి, ఇది పూలు పళ్ళు ఈ విధంగా ఉంటాయి చూడండి. దీనికి అయితే బాగుంటాయి కానీ తినడానికి అయితే పనికిరాదనమాట. ఇది స్ఫూర్తమైనది, మీరు ఎక్కడ చూసినా సో దీన్ని తినొద్దు. ఫ్రెండ్స్, వీడియో చూస్తారు కదా, అడవి కొండల్లో సహజంగా దొరికే కాయలను అయితే మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇవే అనమాట కాయలు. దీని పేరైతే మా ఏరియాలో మంగి కాయలు అనేసి అంటాం. మరి మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పండు ఉంది. దీని సెట్ అయితే ముళ్ళలు ఉంటాయి. ఫ్రెండ్స్, పండు అయితే చూద్దాం లోపల ఏ విధంగా ఉంటుందో. ఈ విధంగా ఉంటుంది, పిక్కలు అంటే ఈ విధంగా ఇది ఇలా ఉంటాయి. కానీ ఇదైతే మనం తినకూడని పండ్లు ఫ్రెండ్స్. ఇది తింటే విషపూరితమైనదని చెప్పారు పెద్దలు, అందుకనే దీన్ని అయితే తినకూడదు. మీరు ఎక్కడైనా వెళ్ళినచో చూసినచో కనిపించినచో
ఇటువంటి బాగున్నాయి కదా అనేసుకుని అయితే మీరు ఏరుకొని తినొద్దు. ఇది స్ఫూర్తిమైనది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో మీకు ఒక పండుని అయితే చూపించాలి అనుకుంటున్నా. ఇది చూడండి, మా అడవి కొండల్లో సహజంగా దొరికే పండ్లు. ఇది చూడండి, నల్లగా సేమ్ నేరేడు పళ్ళులా ఉన్నాయి. కాకపోతే ఇది నేరేడు పళ్ళు అయితే కాదు. ఈ ఆకులు చూడండి, గుర్తించండి. పిక్కలు అయితే పెద్దవిగా ఉంటాయి, దాని పక్కన తొక్కలు అయితే సన్నంగా ఉంటాయి. ఇదైతే మనం తినకూడదు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు, ఇది వెప్పు పిక్కలు చూడండి. ఇది వెప్పు చెట్టు, ఇది వెప్పు కాయలు. ఇందులోనే వెప్పు పిక్కలు ఉంటాయి. దీని తొక్క అనేది రాళ్ళతో కొట్టి లోపలిది మేము తీసుకొని బాగా ఎండబెడతాం. ఎండబెట్టాక ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళి తద్వారా నూనెను తయారు చేయిస్తాం అనమాట. దాని నూనెని మేము వాడుతూ ఉంటాం. అందుకనే మేము నూనె కొనుగోలుపై కాస్త తగ్గించుకుంటాం. ఫ్రెండ్స్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాకు పొలంకి వచ్చాము. అయితే పొలం గట్ల మీద, రోడ్ల గట్ల మీద సహజంగా కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి కాయలు. దగ్గరికి చూడండి, ఇదైతే చూడడానికి ఎంతో చాలా బాగున్నాయి కదా. ఇది కాయలు అనమాట. ఈ చెట్టుకున్న ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి, గరుకు గరుకుగా. లోపల ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూడండి, ఈ విధంగా ఉంటుంది లోపల. అయితే ఇది మనం సహజంగా దొరుకుతుంటాయి కానీ ఇదైతే మనం తినము, ఎందుకో తెలియదు. కానీ ఇదైతే మనం తినకూడనిది. ఫ్రెండ్స్, నేనైతే మిమ్మల్ని ఒక పన్ను అయితే చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఇది మేము పని చేసే చోటల్లో అయితే కొండల్లో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే అప్పుడప్పుడు ఇటువంటి కాయలు కూడా ఎదురుపడుతూ ఉంటాయి. చూడండి, ఈ కాయ అయితే తెలుగులో ఏంటంటారో తెలియదు, మా భాషలో అయితే దీన్ని లాడీ అంటాం. చూడండి, దీని కాయలు అయితే ఈ విధంగా ఉంటుంది. లోపల ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూడండి, ఈ విధంగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈ కాయలను అనేది మనం ఎప్పటికీ తినం. చూడండి, బయట భాగం అయితే సేమ్ తాబేలు పై భాగంలా ఉంటుంది. నేను మిమ్మల్ని ఒక పండు అయితే చూపించాలనుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే అడవి కలబంద అనమాట. దీని చెట్లు అయితే ఈ విధంగా ఉంటాయి, దీని ఆకులు చూడండి. మరియు దాని పక్కన నుంచి అయితే ఈ విధంగా కాయలు అనేది పుట్టుకొస్తుంది. ఇది చాలా మెత్తగా ఉంటుంది చెట్టు కూడా. ఈ పండ్లు అయితే చూడండి, సేమ్ పాలు లాగా ఉన్నాయి. కాయలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి, పళ్ళు అయితే చాలా మెత్తగా ఉన్నాయి. అయితే ఇది మనం ఎప్పటికీ తినకూడదు ఫ్రెండ్స్. ఇది స్ఫూర్తమైనది, అడవి పక్షులకి అయితేనే తింటాయి అనమాట ఇది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో నేను ఒకటైతే చూపించాలనుకుంటున్నా. చూడండి, ఎప్పటిలాగే కొన్ని పనుల్లోకి అయితే వచ్చాము. ఇది చూడండి, ఇది పల్లెటూరులో లేకపోతే పొలాల్లో పెసర పండించే వాటిలాగా ఉంది కదా, సేమ్ పెసరలాగా ఉంటుంది. కాకపోతే ఇది పెసరపప్పు అయితే కాదు, ఇది కొండ మీద సహజంగా ఇది ఒక వేస్ట్ మొక్క అనమాట. ఇదైతే మనం దీని గింజలు అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి. మనమైతే ఇది ఎప్పటికీ తినం ఫ్రెండ్స్. ఇది సేమ్ పెసరలా ఉంటాయి కానీ ఇదైతే పెసరపప్పు కాదు, ఇదైతే మేము తినం. హై ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో ఈ చెట్టు అయితే చూడండి, ఆకులు అయితే గరుకుగా ఉంటాయి. పూలు అయితే చూడండి ఈ విధంగా ఉంటాయి, రెడ్గాను పసుపుగాను ఉంటాయి. ఈ పూల నుంచి ఈ విధంగా తీస్తే ఈ లోపల ఉన్నది అనేది కొంచెం వాటర్ ఉన్నట్టుగా ఉంది కదా, అది పీలిస్తే చాలా తీయగా ఉంటుంది. ఇది పక్షులకైతే విపరీతంగా ఇష్టపడి తింటాయి అన్నమాట. ఇటువంటి కొమ్మల ద్వారా ఇది ఒక తాడు వస్తుందన్నమాట. అయితే ఇటువంటి చెట్లను అనేది, కొమ్మలను అనేది మేము సేకరించి మంచం తాడులకు అయితే మేము తయారు చేస్తూ ఉంటాం అనమాట. మీరు చూస్తున్నారు, మా అడవి కొండల్లో సహజంగా దొరికే పండు. దీని పేరే బొడ్డు పండు. చూడండి, ఇది చెట్టు మధ్యన కాస్తాయి కాబట్టి మేమైతే బొడ్డు పండు అనేసి అంటాం ఫ్రెండ్స్. ఇది మీరు ఎప్పుడైనా అడవికి వెళ్ళేటప్పుడు ఇది మీకు కనిపించవచ్చు. చూడడానికి చాలా బాగున్నాయి కదా అనేసుకొని దీని పండు అయితే మీరు ఎవరుకొని తినొద్దు. ఇది స్ఫూర్తమైనది, ఇది మనకు తినకూడనిది. ఇది పక్షులకు మాత్రమే అంకితం ఫ్రెండ్స్. తినే బొడ్డు పండు చెట్టు అయితే వీడియో చేయడం మన ఛానల్లో జరిగింది. ఖచ్చితంగా మీకు ప్రొఫైల్ పిక్స్ని ఓపెన్ చేసి చూసినట్లుగా అయితే ఖచ్చితంగా మీరు చూడగలరు. మరియు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు మా అడవి కొండల్లో సహజంగా దొరికే పళ్ళు. దీని పేరే కిసికాయ అనేసి మేము అంటాం. ఇది ఇసుపూరితమైనది ఫ్రెండ్స్. మీరు ఎక్కడైనా కనిపిస్తే దీన్ని తినొద్దు. చూడండి, ఈ విధంగా ఉంది. ఇప్పుడు చెట్టు కూడా చూపిస్తున్నా, ఆకులు కూడా ఉన్నాయి, దీన్ని చూసి గుర్తించండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు చూస్తున్నారు, నేను ఎప్పుడు చూడని అతి పెద్ద పుట్టుగొడుగులు చూడండి. దీన్ని నేను పుట్టుగొడుగులు వేటకి పొద్దున్న వచ్చాను. అయితే నాకు కనిపించాయి, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మిమ్మల్ని ఒక మొక్క అయితే మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా ప్రాంతంలో పెద్ద టెంటం అనేసి అంటాం. అంటే దీనికంటే చిన్న టెంటం చెట్టు కూడా ఉంటాయి. అయితే ఇదైతే పెద్ద టెంటం అనమాట. అయితే లోపల ఏ విధంగా ఉందో చూపిస్తా ఫ్రెండ్స్. కాయలు అయితే ఇలాగ ఉంటాయి దగ్గరికి. చూడండి, దీని పూలు అయితే ఈ విధంగా ఉంటుంది, ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి, చెట్టు అయితే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో లోపల గింజలు ఎలాగ ఉంటాయి అంటే చూపిస్తా ఫ్రెండ్స్.
చూడండి ఈ విధంగా ఉంటాయి. అయితే మేము దీన్ని అయితే మేము కాల్చుకొని తింటాం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అలా పులుగుతీ ఫ్రెండ్స్, మా ట్రైబల్లో పెద్ద ఉల్లిపాయలు బలమంతా ఉపయోగించలాగుతా వస్తుందా రావట్లేదే గుర్తుగా ఎక్కడ ఆహా ఈజీగా వస్తుంది అనుకుని బిల్డప్ ఇచ్చాను. తీయ ఇదే కాయలు, ఇవే దుంపలు. పెద్దది ఉంది, పెద్ద ఉల్లిపాయలు తింటారా? మేమైతే తినము. మీకు తింటే చెప్పండి, పంపిస్తాను పార్సల్. వీడియో నచ్చితే లైక్. ఇవాళ మన వీడియోలో నేను మిమ్మల్ని ఒక కాయలను అయితే చూపించాలనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇది బొడ్డు చెట్టు అనమాట. బొడ్డు చెట్టు ఈ విధంగా ఉంటుంది. ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి, దాని కాయలు అయితే ఈ విధంగా ఉంటాయి. ఇది తినొచ్చా తినకూడదా అనేది ఫుల్ వీడియో తీయడం జరిగింది. కింద లింక్లా ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది వస్తుంది. వీడియో చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరియు మీ తోటి వారికి కూడా షేర్ చేయండి.